హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివ్య థాట్స్. ప్రతి సంబంధాన్ని ప్రేమ అని పిలవాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాల భావోద్వేగాలు ప్రేమ కూడా లోపాలు. సువాసన పలికే రాధేరా మధురంగా మాట్లాడేవారు ఇప్పటికీ కొందరున్నారు. ప్రతి క్షణం ఆ వ్యక్తిని ఎందుకు కలవాలని కోరుకుంటామో, ఆ వ్యక్తిని మనం ఎందుకు పొందలేమో ఆ భగవంతుడికి తెలుసు. మీరు పరిస్థితికి సరైన పదాలు లేకుంటే కేవలం చిరునవ్వు మాత్రమే ఉంటుంది, కానీ చిరునవ్వు ఎల్లప్పుడూ పనిచేస్తుంది. నాకు ఉండేది ఒక్కటే కోరిక, ఒకప్పుడు నీతో స్నేహం, ఇప్పుడు ప్రేమగా మారింది. నీ గురించే ఆలోచించటం నా కోరికగా మారిన నా జీవితంలో నువ్వు నాతో చేరిపోయావు. ఒకరి విషయాన్ని, అతని లేదా ఆమె వర్తమానాన్ని చూసి ఎగతాళి చేయకండి, ఎందుకంటే కాలానికి చాలా శక్తి ఉంది. మీరు ఏది రాసినా దానిని నెమ్మదిగా మార్చుకోండి. ఒకరి జ్ఞాపకం మిమ్మల్ని పదే పదే వేధిస్తున్నట్లయితే మీరు అతని హృదయంలో కూడా ఉన్నారని అర్థం చేసుకోండి. ఒక్క తప్పు చేసిన తర్వాత నిన్ను విడిచిపెట్టేది ప్రేమ కాదు, 100 తప్పులను సరిదిద్దుకొని జీవితాంతం నీతోనే ఉంటుంది ప్రేమ. ప్రేమలో పడటానికి ఒక క్షణం మాత్రమే పడుతుంది, కానీ జీవితం కూడా దానిని పిలవటానికి చాలా చిన్నది. సొంత వాళ్ళని తమ వాళ్ళలా కలిసే వాళ్ళ గుండెల్లో ఆనందపు పువ్వులు పూస్తాయి. నువ్వు నిన్న ఉన్నావు, ఈరోజు ఉన్నావు, మరియు నా హృదయంలో నీ స్థానం చాలా ప్రత్యేకమైనది. ఏ పరీక్షలోనూ నిలిచిపోయిన సంబంధాలను పరీక్షించవద్దు. వాస్తవానికి ఆ సంబంధాలు గతించిపోతాయి. మనం ఒక అపరిచితుడిని కలవటం అనేది ఒక అసంపూర్ణ సంబంధం పూర్తి కావటానికి కారణం లేకుండా కాదు. నిజమైన ప్రేమ జీవితంలో లిఖించబడితే మీరు ఆ వ్యక్తిని 1000 మంది ప్రజల మధ్య నిలబెట్టినా అతను ఇప్పటికీ మీదే అవుతాడు. మీ కాలం ఎంత దుర్భరంగా ఉన్నా నిజమైన ప్రేమికుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.